హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది వంశీ భూమిక బ్లాగ్స్. ఫస్ట్ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అయితే ఈరోజు మీ అందరికీ చాలా రోజుల నుంచి మీరైతే కామెంట్ చేస్తున్నారు కదా, ఆ వీడియో ఇదైతే ఇప్పటికి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుండి కామెంట్ అయితే పెడుతున్నారు. ఇంకా దాని గురించే మాట్లాడదామని అయితే మీ ముందుకైతే వచ్చినాం. మీ ముందుకైతే ఈరోజు మాట్లాడదామని ఆ విషయం గురించి కెమెరా ఇట్లా వస్తుంది. ఇప్పుడు దాదాపుగా నేను వచ్చిన దగ్గర నుంచి తాత చనిపోయిన దగ్గర నుంచి అయితే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, ఎందుకక్క నువ్వు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటున్నావు, చిన్నోడిని కూడా స్కూల్కి పంపించాలి కదా, ఎన్ని రోజులు ఉంటావు ఇంకా అని ఇట్లా కామెంట్ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమో ఇంకేమని కామెంట్ చేస్తారంటే ఇంకా వాళ్ళకే లేదు నువ్వు వచ్చి ఈడవాడి తింటున్నావు ఏంటి అన్నట్టుగా కూడా కొంతమంది అయితే కామెంట్ పెడుతున్నారు. అట్లా మీరు పెట్టడానికి కారణం ఏందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఇంకా నేనేం చెప్పాలనో అదైతే చెప్దామనుకుంటున్నా. అసలు నేను ఇక్కడ ఎందుకు ఉంటున్నా, అసలు నేను ఎందుకు వెళ్ళట్లేను అనేది అయితే మీ అందరికీ క్లారిటీ ఇద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో. ఎందుకంటే మీరు ఏమన్నా మంచి అడిగితేనే కామెంట్కి రిప్లై ఇస్తారు, ఇంకేదన్నా అడిగితే మాత్రం కామెంట్కి అస్సలు రిప్లై ఇయ్యరు, కనీసం ఒక వీడియో కూడా తీయరు అన్నట్టుగా కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇంకా అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే. ఇంకా నా మంచి కోరుకునే వాళ్ళకు కూడా నా గురించి తెలియాలి కదా, అందుకని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఇక అసలు నేను ఇక్కడ ఉండడానికి కారణం ఏంది అన్నట్టుగా చాలామంది అడుగుతున్నారు. వెళ్ళిపోవచ్చు కదమ్మా, ఇంకా నువ్వు ఎన్ని రోజులు ఉంటావు తల్లి వాళ్ళ ఇంట్లో ఉండి తింటున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఇది ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఇట్లా అంటే ఇంకొంతమంది ఏమని కామెంట్ చేసిరంటే, ఇంతకుముందుకు ఒక వీడియోలో చెప్పిన నేను, నీకు కొంచెం బలుపు ఎక్కువ, నీకు కొంచెం పొగరు ఎక్కువ, నువ్వు అసలు ఎట్లా మాట్లాడుతావు నీకే అర్థం కాదు అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడారు. నేను ఏ విషయం మాట్లాడినా ప్రతిదీ ఆలోచించే మాట్లాడతా. కొంచెం ఆవేశం ఎక్కువ ఉండొచ్చు కానీ నన్ను అంటే కొంచెం బాధ అనిపించి నేను అట్లా రకంగా మాట్లాడతా. కానీ ఇంకా నేను వేరే వాళ్ళని బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అని మాత్రం నేనైతే అట్లా అస్సలు మాట్లాడను. ఒక మనిషి బాధపడితే, ఒక మనిషిని ఒక మాట అంటే ఆ బాధ ఎట్లుంటుంది అనేది నాకు కూడా తెలుసు కాబట్టి నేను అనవసరంగా ఎవరితో కూడా ఒక మాట అనిపించుకోవాలని కూడా నాకు ఉండదు అన్నట్టు. అలాంటి క్యారెక్టర్ నాది. ఒక మాట అనదు, ఇంకొకరి ఏదైనా అంటే పడదన్నమాట. అట్లా అయితే ఇంకా చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తూనే ఉన్నారు మీరు, ఏమైందక్క మరి ఎందుకు ఇక్కడ ఉంటున్నావు అని. అయితే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే ఉంది. హెల్త్ ప్రాబ్లం అంటే అది ఏంటి అంటే అది కూడా చెప్తా. అది మా చిన్నబాబు 9 months పడ్డప్పుడు నేను బట్టలు ఆరేసేటప్పుడు ఏం చేసిన అంటే, 9 months పడ్డాయి స్టార్టింగ్లో. ఇంకా బట్టలు ఆరేసుకుంటా దండం మీద ఆరేద్దామని పోయినా, బండ ఉంటుంది కదా, బండ మీద కొంచెం సబ్బు ఉంది. అది సబ్బు ఆల్రెడీ మనం ఊరికే బట్టలు పిండినప్పుడు సబ్బు నురుగు ఉంటుంది కదా, అది ఉంది. అది ఎండాకాలం అప్పుడైతే అది ఆరిపోయింది ఆల్రెడీ. నా కాళ్ళు పచ్చిగా ఉన్నాయి కదా, నేను బట్టలు పిండేసి ఆరేద్దాం అనుకుని ఇట్లా ఆరేయడానికి పోయినా, నాకు సడన్గా అసలు అప్పుడు నేను చనిపోయేదాన్ని. భవిష్యత్తులో బతికిందో నాకైతే తెలియదు. ఆ దేవుని దయ వల్ల నన్ను ఇంకా భూమి మీద ఉంచాలి అనుకున్న నా పిల్లల కోసం కాబట్టి ఉన్ననేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి తలుచుకుంటే. నేను సడన్గా ఇట్లా దండ మీద వేస్తున్నా, నాకు వెనకాల కాలు ఇట్లా జారినప్పుడు ఆ దండాన్ని నేను పట్టుకున్నా. కానీ అది కిందికి ఉంది, దండం పైకి లేదు. మా దండం అయితే ఇట్లా పట్టుకోవడం వల్ల ఇట్లా వెనుకకు పడ్డా అన్నట్టు. వెనుక పడడం వల్ల నాకు నడుముకి అయితే మస్తు దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆ దెబ్బ తగిలి మా బాబు 9 months నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు వానికి 1 సంవత్సరం అయిపోయింది. దాదాపుగా 1 సంవత్సరం అయిపోయి కూడా ఒక 4-5 నెలలు అవుతుంది అనుకుంటా ఆ దెబ్బ నాకు తాగి. 4 నెలలు అట్లా అవుతుంది. అయితే అప్పుడు కొద్దిసేపు నాకు నొప్పి వచ్చింది. తర్వాత జండుబామ్ కూడా రాసుకున్న తర్వాత అయిపోయింది. నేను ఏ హాస్పిటల్ కూడా చూపించుకోలేదు. ఇంకా నేను అప్పుడు డెలివరీ కోసం అని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. డెలివరీ అయిపోయిన తర్వాత నాకు నొప్పి అనేది స్టార్ట్ అయింది. ఒక 2 నెలల తర్వాత అట్లా నొప్పి అనేది బాగా స్టార్ట్ అయింది. అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్ బాగా నడుము నొప్పి లేస్తుంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇప్పుడు మా చిన్నబాబు అంటే పోయిన వర్షాకాలంలో మనం ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు
హ్మ్. పోయిన వర్షాకాలంలో మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చి చూయించుకున్నా. హాస్పిటల్‌లో నేను ఇక్కడనే చూపించుకున్నానన్నట్టు. ఇంకా కొన్ని రోజులు అట్లనే బాబు చిన్నగున్నాడు గదా! ఇంకా నడుము నొప్పి వల్ల ఏం వర్క్ చేసుకోలేము. అత్తగారింట్లో ఎట్లుంటదో అందరికీ తెలుసు. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. వీలైనంత వరకు చేస్తారు గానీ అన్నీ మనకైతే చేసి పెట్టలేరు గదా! అందుకని చెప్పేసి ఇక నేను ఇక్కడికొచ్చి మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో హాస్పిటల్ చూపించుకోవడం జరిగింది. అయితే నేను అప్పుడు డాక్టర్ నన్ను ఏమన్నాడంటే ఒక 3 మంత్స్‌కి ఒకసారి కొంచెం ఇక్కడ వెనక కదా బొక్కకు కొంచెం దెబ్బ తగిలిందని చెప్పిండు. అది మానాలి అంటే నువ్వు ఎక్కువ బరువులు కూడా పట్టొద్దు. కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్ల తల్లివి కాబట్టి ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి కొంచెం నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అని చెప్పిండు. అయితే అప్పుడు ఒక 1 మంత్ దాకా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నా అనుకుంటా అప్పుడు. తర్వాత 3 మంత్స్, 4 మంత్స్ వరకు ఆ మందులు వాడినంత వరకు కొంచెం బాగానే ఉంటుంది. ఇక నైట్ అయితే విపరీతమైన నొప్పి. ఇంకెప్పుడన్నా ఎక్కువ పని చేసి బట్టలు పిండినా కానీ, ఏమన్నా దుప్పట్లు పిండినా కానీ ఇంకప్పుడు విపరీతంగా నొప్పి లేస్తుంటుంది అన్నట్టు. అందులో ఒకటి ఇద్దరు చిన్న పిల్లలు. ఇక వాళ్ళని వేసుకొని అటు తిరుగుడు, ఇటు తిరుగుడు. ఇంక అందువల్ల మస్తు ఇబ్బంది అయింది. అయితే 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకోమన్నారు కాబట్టి నేను అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడల్లా నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను మంచిగా ఉంటేనే నా పిల్లలు మంచిగా ఉంటారు. ఎంత చూసుకున్నా ఎవరు తల్లిలాగా ఎవరు చూసుకోలేరు కాబట్టి ఇంకా నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు ఈ వయసులో నాకు ఇట్లా అయితే ఇంకా నా పిల్లలకు నేను ముందు ఎట్లా చేసి పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా నేను 3 మంత్స్కి ఒకసారి నుంచి పోయి ఇంకా డాక్టర్ మొన్న పోయినసారి ఏమన్నాడంటే 6 మంత్స్‌కి రా అమ్మ మళ్ళీ అని చెప్పిండు. అందుకే ఇప్పుడు హాస్పిటల్‌కి అయితే వెళ్ళిన. నాకు మళ్ళీ ఈ మధ్యనే జ్వరం రావడం, బీపీ డౌన్ కావడం, ఇంకా వీక్ అయిపోవడం. చాలామంది కూడా ఏందక్క గంత బక్కగా అయినావు, నా పాత ఫోటోలు చూసి నువ్వు బాగా లావు ఉన్నావు, ఇప్పుడు మరీ సన్నగా అయిపోతున్నావు, అంతా గిట్ల అయిపోతున్నావు ఏంది అని కామెంట్ చేస్తున్నారు అందరు చాలామంది. నాకైతే కొంచెం ఏమైందో తెలియదు. డాక్టర్ దగ్గర పోతున్నాము వీక్ ఉన్నావు అని అంటుండు. మరి ఆ వీకు అనే పదానికి అర్థం ఏందో కూడా నాకు సరిగ్గా తెలియదు. నేనేమనుకుంటున్నా అంటే కొంచెం బలం తక్కువ ఉందేమో అన్నట్టుగా నేను ఆలోచించుకుంటున్నాను నాకైతే. ఇంకా ఇంకంతే కొంచెం. ఏ ఆడపిల్లకైనా కానీ ఏ కష్టం వచ్చినా కానీ అమ్మ వాళ్ళ ఇల్లు ఖచ్చితంగా గుర్తొస్తుంది. వాళ్ళు ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా రావాలి. తర్వాత ఏమో ఇంకా మనం ఉంటామో ఉండమో, వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు కదా. అమ్మ నాన్న లేని వాళ్ళకైతే ఆ బాధ ఖచ్చితంగా తెలుస్తుంది. అయ్యో మా అమ్మ ఉంటే బాగుండు. ఇప్పుడు మా అమ్మ అంటది, ఏమంటది అమ్మ అంటే, మా అమ్మ ఉంటే ఒక్కరోజు పోయి ఉండొద్దు నా అమ్మ కాడ, మా అమ్మ ఉంటే అయిపోవు అని చెప్పి. మమ్మల్ని కానీ మేమే ఇంత పెద్దగా మా పిల్లలే ఇంత అయిన తర్వాత కూడా అమ్మకి అమ్మ కావాలట. అట్లాంటప్పుడు మనకి ఇప్పుడు మాతోటి వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా చేసి పెడితే, తీసుకొచ్చి పెడితే, వాళ్ళు వస్తుంటే పోతుంటే బట్టలని అదని ఇదని మంచి ఫుడ్ అని మంచిగా చూసుకుంటుంటారు. మాకు అది మిస్ అయింది. మా అమ్మ పెడుతుంది, మా అమ్మ పెట్టినట్టు మా అమ్మ ఉన్నంత అంటే మా అమ్మకి ఇది ఉన్నంతలా ఖచ్చితంగా అన్ని పెడుతుంది. మా అమ్మ మాకు ఇంత పెట్టాలి అంత పెట్టాలని అసలు మేము కూడా ఆశపడం. పెట్టినంత తృప్తిగా తింటాం, తిని మంచిగా అందరం సంతోషంగా ఉంటాం. ఇంతకు మించింది అయితే మాకు ఏది లేదు కదా. అయితే కొన్నిసార్లు అనిపిస్తుంది మాతోటి ఆ పిల్లలు తండ్రితోటి ఎంత ప్రేమగా ఉంటారు. ఇప్పుడు మాతోటి ఆడపిల్లలకి తండ్రితోటి ఉంటుంటే వాళ్ళ బండ్ల మీద తీసుకొచ్చుడు, మనవాళ్ళతోటి ఆడుకుంటుంటే చేస్తుంటే ఇవన్నీ మా నాన్న నా పిల్లల్ని కూడా చూడలే. నా పిల్లల్ని అన్న పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని మా నాన్న చూడకుండానే మా పిల్లలతో ఉన్నాడు. కానీ ఎంత ఉన్నా కానీ కొంచెం చిన్న వయసులో ఇంకా మా నాన్న అట్లా మిస్ అయినాం. తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళ బాధ అనేది, వాళ్ళ కష్టం అనేది, వాళ్ళ విలువ అనేది అన్నీ అర్థమవుతాయి. మనకి తల్లిదండ్రులు ఉన్నప్పుడు తెలియదు అనమాట. మా నాన్న లేని లోటు మాకు తెలుసు. కానీ అమ్మ ఉన్నది కాబట్టి మా అమ్మకే ఆశపడతాం, ఆధారపడతాం. ఉన్నన్ని రోజులు వస్తాం, పోయిన తర్వాత ఏమో ఓరం ముందు పోతామో తెలియదు. కానీ మా అమ్మ ఉన్నన్ని రోజులు, మేము ఉన్నన్ని రోజులు అయితే ఖచ్చితంగా మా అమ్మ అయితే మాకు వాళ్ళు ఉన్నప్పుడే 4 రోజులు కనపడాలి వాళ్ళ కళ్ళ ముందర. అమ్మ నాన్నలు ఉన్న ప్రతి ఒక్కరూ అందరినీ ప్రేమ చూసుకోండి. మేము కూడా
ప్రేమగానే ఉంటాం అమ్మ మీద. మేము నలుగురం అయినా సరే ఒక్కరికి తక్కువ ప్రేమ అనేది ఉండదు. అందరికీ సమానమైన ప్రేమ, అందరికీ అర్థం చేసుకునే గుణం అందరికి ఉండదు ఇట్లా. మా ఫ్యామిలీలో అయితే అందరికీ అర్థం చేసుకునే గుణం ఇచ్చిండు దేవుడైతే. మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చెల్లె ఎందుకు వచ్చింది, ఎందుకు ఉంటుందో ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటా. ఇంకా నాకు నడుము నొప్పి ఉంది కాబట్టి 3 మంత్స్కి ఒకసారి అయిపోయి ఇప్పుడు 6 మంత్స్కి ఒకసారి చూపించుకోమన్నాడు కాబట్టి అది చూపించుకొని ఇంకా కొంచెం నాకు రెస్ట్ అనేది అవసరం అంట. ఇప్పుడు నేను వెళ్తే తప్పదు, మన వరకు మనం చేసుకోవాలి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు, తిన్నప్పుడు తినొచ్చు, ఉన్నప్పుడు ఉండొచ్చు. ఏ ఆడపిల్ల పరిస్థితి అయినా గట్లే ఉంటుంది కాబట్టి మా అమ్మ కూడా ఇంకా అంతా బాగైన తర్వాతనే వెళ్తూది అన్నట్టుగా అన్నది. ఇంకా నేను కూడా నాకు కూడా హెల్త్ అసలు బాగుండట్లేదు. నాకు నీరసం అసలు బాగా వీక్ అయిపోయిందంట. ఒంట్లో అసలు రక్తం కూడా సరిగా లేదంట నాకైతే. ఇంకా పిల్లలు కూడా చిన్న చిన్న వయసు పిల్లలే కదా, ఇంకా ఇప్పుడు తప్ప నేను ఇంకా ఉండలేను. నా పిల్లల్ని స్కూల్లో వేస్తే అసలు ఇక్కడ రాలేను. ఇంకా అక్కకి అమ్మకి కూడా కొంచెం కొన్ని రోజులు ఉంటే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు అన్నయ్య కూడా లేడు, అందుకే నేనైతే ఇంకా కొన్ని రోజులు ఇక్కడనే ఉండిపోదాం అనుకుంటున్నా. ఎవరైతే తప్పుగా అయితే కామెంట్స్ అస్సలు పెట్టకండి. నేను తప్పదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇంకా నేను అక్కడికి వెళ్ళి ఏ వర్క్ కూడా చేయలేను అని ఒకే ఒక కారణం. ఇంకా నా ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉంటేనే నా పిల్లల్ని చూసుకోగలుగుతా. అందుకనే ఇంకా ఇక్కడనే ఉందాము కొన్ని రోజులు, నా ఆరోగ్యం మంచిగా అయ్యేంత వరకు అయితే అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 20 days తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళేది ఉంది. ఇప్పుడు మన తాత అనిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు మీకైతే అర్థమైంది అనుకుంటా. మీరు పెట్టే కామెంట్స్కి అయితే నేను తప్పకుండా వీడియో తీస్తా. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా తీసుకోవడానికి నేను సిద్ధంగానే ఉంటా. ఎందుకంటే నేను ఉన్నది ఒక సోషల్ మీడియాలో కాబట్టి మీరు అడిగే ప్రతిదానికి నేనైతే సమాధానం చెప్పాలి. ఏమైందా బాబు బాత్రూమ్ పోయిండు. ఇంక ఈ వీడియో లాస్ట్లో ఇట్లా జరుగుతుంది అనుకోలే. ఇగో ఇందాక నువ్వు ఇట్లా చూసినావు కదా, తర్వాత నేను ఇట్లా చూసిన. ఈ చూపులకు అర్థమైందని చాలామందికి డౌట్ రావచ్చు. మా పక్కన బాత్రూమ్ పోతుంటే ఇంత కష్టం ఉంటుంది వీడియో తీయాలంటే. నువ్వు ఎంత బాధపడతామో కొన్నిసార్లు ఇట్లా నవ్వుకుంటాం అనమాట. ఇంకా అర్థమైందని అయితే అనుకుంటా. పిల్లలు స్కూల్కి వెళ్ళిర్రు అనుకో, ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కుదరదు. ఎండాకాలం సెలవులలో మాత్రమే రాగలుగుతారు. ఏ తల్లిదండ్రులైనా అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి. ఏ ఒక ఆడపిల్ల అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలంటే పిల్లలకి సెలవులు రావాలి. ఇంకా సెలవులు కూడా కొద్ది రోజులే వస్తాయి కదా, దసరాకి 10 రోజులు, మళ్ళీ ఎండాకాలం సెలవులు అనేది నెల 15 రోజులు వస్తాయి. కానీ ఇక కొద్ది రోజులు ఉండిపోతారు అంతే. ఇంకా ఇట్లయితే ఉండలేదు కదా. నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే మా చెల్లె కూడా తక్కువ సార్లే వస్తుంది అనుకుంటా. ఇంక ఇప్పుడే కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది, వాళ్ళు ఉన్నప్పుడే కదా వాళ్ళ కళ్ళ ముందర కనిపించేది అన్నట్టుగా వస్తుందన్నమాట. ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. చాలామందికి ఇలాంటి అవకాశం రాదు. కానీ ఇంకా వచ్చిన అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకా కొద్ది రోజులే కదా, పిల్లల స్కూల్ ఓపెన్ అయినాయి అంటే చెల్లె పిల్లలు ఇంకొక 1 year అయితే పోతాడు బాబు. ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళాడు కదా, అంగన్వాడికి అయితే పంపిస్తుంది. ఇప్పుడు ఇంకొక వారం 10 రోజుల తర్వాత అయితే చెల్లె వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడైతే అంగన్వాడికి అయితే పంపిస్తుంది. ఇగో మా చెల్లి అయితే పోయేస్తుంది అనమాట. ఇంకా మీరందరూ అడిగిన దానికైతే మీకు ఆన్సర్ అయితే దొరికిందని అనుకుంటున్నా. స్టార్టింగ్లో కూడా ఎందుకుంటున్నా అంటే కొంచెం నాకు అప్పుడు అంటారు కదా, కట్టుతో ఉన్నప్పుడు ఏ దెబ్బ తాకినా కానీ అది కన్న తర్వాత చూపిస్తుంది ప్రభావం అని. నిజంగా నాకైతే వెనకాల ఇటు మస్తు దెబ్బ తగిలింది. దానివల్లనే ఇప్పుడు నేను దగ్గర ఒక 4 సార్లు 5 సార్లు హాస్పిటల్ అయితే చూపించుకున్నా. మొన్న రీసెంట్గా తాత అనిపోయిన తర్వాత కూడా చూపించుకున్నా. అయితే చూపించుకున్నాక 20 days తర్వాత అయితే రమ్మన్నాడు అన్నట్టు. ఇంకా మళ్ళీ వెళ్ళాలి, చూపించుకోవాలి. కొంచెం కొంచెం ఇప్పుడు అది ఎక్కేసరికి దమ్ము పిలుస్తుంది. కొంచెం మంచిగా అయిన తర్వాత అందుకే వీడియోస్ కూడా నేను సరిగా పెడతలేను. వీడియోస్లలో కనిపించడం తక్కువ, ఒక్క రోజులో ఒక్క వీడియోలో 2 వీడియోలో కనిపిస్తున్నా.
ఇంకా ఇంతటితోటైతే వీడియో అయితే అయిపోయింది. అందరైతే ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి. బాయ్ ఫ్రెండ్స్, మరి ఇప్పటిదాకా వీడియో